సో గైస్ ఈరోజు మనము ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. సో 4 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి 14 lakhs ప్యాకేజ్తో డెసిగ్నేషన్ యాజ్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ దట్ స్ట్రీమ్ లో కోడ్ అండ్ ఇంటిగ్రేషన్. ఎస్, చాలామంది రీసెంట్ డేస్లో దీని గురించి అడుగుతూ ఉన్నారు. ఇంకా తక్కువ కోడింగ్ ఉన్న డెల్ భూమిలో ఓపెనింగ్స్ ఉన్నాయా, దీనికి ప్రజెంట్ కాల్స్ ఉన్నాయా, జాబ్స్ వస్తున్నాయా అని చెప్పి. సో వెరీ రీసెంట్గా September 3rd రిలీజ్ అయిన ఆఫర్ లెటర్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనము డెసిగ్నేషన్ వచ్చి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఉంది. హైదరాబాద్ లొకేషన్ వచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే లో కోడ్ అండ్ ఇంటిగ్రేషన్ LI మీద వచ్చింది. అంటే ఈ డెల్ భూమి ఏదైతే ఉందో తక్కువ కోడింగ్ ఇది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ప్యాకేజ్ కూడా తక్కువ ఏమి రాలేదండి, మంచి ప్యాకేజ్ వచ్చింది. 14 lakhs ప్యాకేజ్ వచ్చింది. సో ఇంకా కాల్స్ ఉన్నాయంటే ఎస్, అండ్ అక్టోబర్ నవంబర్ వరకు వీ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ కాల్స్. ఈ 2 monthsలో అయితే మనం ఖచ్చితంగా మంచి కాల్స్ అనేవి దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా టాప్ కంపెనీలో వచ్చింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంది, కానీ ఇక్కడ సర్వైవల్ ఇస్ మ్యాటర్ అనమాట. సో దాన్ని బట్టి మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకే నేను ఏం చెప్తానంటే, చాలామంది అడుగుతున్నారు కదా ఇంకా కాల్స్ ఉన్నాయంటే ఎస్, ఇంకా కాల్స్ ఉన్నాయి, కానీ అందరినీ మనం తీసుకోలేము. ఫిల్టర్ చేసి వాళ్ళ కమ్యూనికేషన్ అంతా చెక్ చేసి, సో 2 level ఆఫ్ ఫిల్టరేషన్ మనం చేసి దాన్ని బట్టే మనము దీనికి సంబంధించి ఏదైతే ఉందో ప్రాసెస్ చేయడానికి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేయడానికి ఏదైతే నేను పంపించే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి ఫస్ట్ నేను ఫిల్టర్ చేసి నేను మాట్లాడిన తర్వాత ప్రొఫైల్ సెగ్రిగేషన్ చేసి వాళ్ళకి పంపించి వాళ్ళు కూడా మాట్లాడి స్క్రీనింగ్ టెస్ట్ చేసి అప్పుడు మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే 100% ఏంటి అంటే మీకు ప్రాపర్గా మీ సైడ్ నుంచి కష్టపడితే జాబ్ వచ్చేదానికి 100% పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన నేను ఆల్రెడీ ఒక 1-2 months బ్యాక్ దీని గురించి డీటెయిల్గా వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో ఇది ఒకసారి చూడండి. సర్వైవల్ రేట్ కూడా ఎక్కువే ఉంటుంది. సో ప్రాపర్గా ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మనకి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.